ప్రేమలు, ఆప్యాయతలు, బాధ్యతలు, కష్టాలు పంచుకోవడాలు అని కబుర్లు చెప్పింది ఇందుకేనా? నాకు మొదటి నుంచి నీ మీద, నీ ఫ్యామిలీ మీద అనుమానంగానే ఉంది. మరొకసారి రుజువైంది. ఆపుతావా? ఆపుతావా? ఎంతసేపు నువ్వు నమ్మింది నిజం అనుకోవటమే కానీ నిజం ఏంటో తెలుసుకోవాలనుకోవా? కారెందుకు అడ్డుపెట్టావు? నేను అడ్డుపెట్టలేదు. నీ బండిని చూడగానే దానంతటా అదే అడ్డం తిరిగింది. నీలాగే నీ కార్ కూడా వంకర్ అనుకుంటా. హాయ్ బంగారు తల్లి. అరే మా స్కూల్కి వెళ్తున్నావా? నీ స్కూల్ యూనిఫామ్ భలే ఉంది. మా హలో, మీరింక పాపనిస్తే మేం వెళ్తాం. పాప ఒక్కదానే ముద్దు చేశానని ఫీల్ అవుతున్నావా? వంకరగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. నాతో పాటే వచ్చింది, కానీ బండి అప్పి చూసేసరికి లేదు. స్కూల్లోకి వెళ్ళిందేమో చూసావా? మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. ఏయ్, డ్రామాలాడుతున్నావా? నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. నాకు తెలుసు మీరే పాపని మాయం చేశారు. మేం పాపని మాయం చేయడం ఏంటి? మేం ఇప్పుడే కదా వచ్చాం. ప్రణయ్, పాప విషయంలో గేమ్స్ వద్దు. నీకు పాప జాతకం కావాలంటే నేను తెచ్చిస్తాను. ప్లీజ్, పాపని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు, మా పాపని కిడ్నాప్ చేసింది వీడే. అరెస్ట్ చేయండి. రే వదరా. సార్, నాకే పాపం తెలీదు. మా పాప నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన అమాయకుడు, ఈ వదిలి పెట్టండి. సార్, మా నాన్న అటువంటి వాడు కాదు. వీళ్ళు కావాలనే గేమ్లాడుతున్నారు. చూడండమ్మా, మీరేమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. రే నువ్వు పదరా. ఇదిగో అన్నం తిను. ఏ దీని మూగగోళ అర్థమై చావట్లేదు. ఓ, నీ ప్రేమ కోసమా? ప్రేమకి అర్జెంట్ పనుండి వెళ్ళింది, అందుకే అంకుల్ నేను తీసుకొచ్చింది. వచ్చేస్తుందమ్మా, నువ్వు అన్నం తిని తల్లి. దీన్ని స్థితిలో ఎవరైనా చూసారంటే లేనిపోని తలకాయ నొప్పి. ఎలా దీన్ని ఏడుపు మాన్పించాలి? ఈ ఫోన్లో ప్రేమ వాయిస్ ఇమిటేట్ చేయించి రికార్డ్ చేయించాను. అది ఏడ్చినప్పుడల్లా ప్రేమ మాట్లాడుతుందని చెప్పి ఈ ఫోన్లో వాయిస్ దానికి వినిపించు. ఎవ్వరి మాట వినకపోయినా ప్రేమ మాట వింటుంది. చప్పుడు చేయకుండా ఒక మూలన పడుంటుంది. ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచు, తీసుకో. పాపా, ఇదిగో ప్రేమ నీతో మాట్లాడుతుందంట. ఏంటలా చూస్తున్నావు? నువ్వన్నం తినలేదని మారం చేస్తున్నావని ప్రేమకు ఫోన్ చేశాను. ఇదిగో మాట్లాడు నువ్వే. బంగారు తల్లి, నేనేరా ప్రేమని. ఏంటి, నేను కనిపించలేదని ఏడుస్తున్నావా? ప్రేమ చిన్న పనిలో ఉందమ్మా, అది అయిపోగానే నేను దగ్గరకు వచ్చి తీసుకువెళ్తాను. అందాక ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆంటీని ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా గుడ్ గర్ల్ లాగా భోజనం చేసి హ్యాపీగా ఆడుకో, సరేనా? ఏడవద్దు. బాయ్ బంగారం, బాయ్. శివాగ్ని,
అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పింది. ఈ టైంలో ఎక్కడ ఉన్నావేంటి? అదే రోజంతా పాప కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా. నేను ఇంట్లో కూర్చొనుంటే నాకు పాపే పదే పదే గుర్తొస్తుంది. అబద్ధం అబద్ధం. నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదాం అంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల, ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే మీరు మారరా? మీలో మార్పే రాదా? కుక్క తొక్క వంకర్లా అలాగే ఉంటారా? అయ్యయ్యో లేదు సిరి, అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో మీరు కామందులని మరొకసారి రుజువు చేశారు. ఏ ఈ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మగాళ్ళున్నారు, వాళ్ళెవరినైనా గుర్తుండొచ్చు కదా. చేరి కోరి ఆ అమ్మాయికే ఎందుకు డాష్ ఇచ్చారు? నా బిడ్డకి దూరంగా ఉండు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది నీ బిడ్డ కాదు. అనకండి ధనుష్, ఒక్కసారి దాన్ని ఎత్తుకోనివ్వండి. కుదరదు. నీ పాపిష్టి చేతులతో నా బిడ్డని తాకడానికి వీల్లేదు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. నిన్ను క్షమించి దగ్గరికి తీసుకోవడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, మహాపాపం. అమ్మమ్మ చేతిలో బిడ్డని పెట్టుకుని హాస్పిటల్ ఉంది, పంచాయతీ ఏంటి? వెళదాం పదండి. నీ సావు నువ్వు సావు పో. ధనుష్, నానమ్మ ఆపండి. ధనుష్ సార్ ఆపండి. నానమ్మ సరే గాని నిన్న ఈవినింగ్ కుదరలేదు, నైట్ కుదరలేదు, ఈ రోజే ఇవ్వచ్చు కదా. ఏంటి ముద్దు? దానికి ముహూర్తం కావాలి. ప్లీజ్ చిన్న ముద్దు, స్మాల్ కిస్, ఒకే ఒకటి 5 సెకండ్లో అయిపోతుంది. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. ఏంట్రా పెళ్ళాం చేయి పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీస్తున్నావు? ఇలాగే జీవితకాలం నా చేయి పట్టుకునే ధైర్యం ఉందారా? నువ్వున్నావేంటి? భాగ్యం ఎక్కడా? సచిన భాగ్యం మీదని నన్ను అడుగుతావేంట్రా సచినుడా? అక్క తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. రండత్తా, మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రన ఎంత ధైర్యంగా ఎలా వచ్చారేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో
నీ చావు రాసి పెట్టుంది. చిట్టే